బెట్టింగ్ యాప్ నిందితులకు 24 గంటల్లో నోటీసులు. సినీ, టీవీ ప్రముఖులకు ఇచ్చేందుకు రంగం సిద్ధం. కేసును కొట్టివేయాలంటూ హైకోర్టుకు యాంకర్ శ్యామల 24న విచారణకు హాజరైన సహకరించాలన్న ధర్మాసనం. మందనిలో ఆన్లైన్ బెట్టింగ్కు యువకుడు బలి. 108 బెట్టింగ్ యూప్ల బ్లాక్. 1.33 కంపెనీలకు నోటీసులు. యాంకరు శ్యామలకు బుద్ధి ఉండాలి, ఏమన్నా బుద్ధి ఉండాలి కనీసం. ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి, ఉన్నతమైన అంటే నువ్వు యాంకర్గా ఉండి ఒక 10 మందికి శ్యామల అంటే ఎవరు అనేది తెలిసినాక కూడా నువ్వు ఇట్లాంటి యాప్లకు మన ప్రమోట్ చేస్తే మళ్ళీ ఇంకా నాకు కేసు కొట్టేయాలని బుద్ధి లేని మాటలు కాకుండా ఏంది శ్యామల ఇది? ఏ ఏంది ఏం కాదు ఇది? బెట్టింగ్ యాప్లకు మీరు స్పాన్సర్ చేసి మన మన ప్రమోట్ చేసి ఇట్లాంటి కథలు పడితే ఎట్లుంటుంది? ఎంత గలీజ్ ఉంటుంది? కొట్టేస్తారు కేసు. సీఎం రేవంత్ రెడ్డి కరెక్టోడ్ అయితే ఈ బెట్టింగ్ యాప్ల మీద ఉన్నటువంటి వాళ్ళను ఖచ్చితంగా కటకటాల పాలు చేస్తేనే ఇదేమన్నా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. మందనిలో కాదు, యావత్ తెలంగాణ ప్రతి ఒక్క జిల్లాలో ఒక 40-50 మంది బెట్టింగ్ యాప్లకు తనువు చాలించారు. కొన్ని వందల మంది కుటుంబాలు విచ్ఛిన్నమైనవి ఈ బెట్టింగ్ యాప్లు పాడుగాను. అది బ్లాక్ చేసి పాడు చేసి మొత్తం దాన్ని తీసేస్తేనే ఏమన్నా మంచిగా ఉంటుంది. లేకుంటే ఇంకా మంది చనిపోయే అవకాశం కూడా ఉంటుంది బెట్టింగ్ యాప్లు. ఆ బెట్టింగ్ యాప్లు ఎట్లుంటాయంటే, ఫస్ట్ మనం ఒక 5,000 ఆడినాం, వాడు ఏం చేస్తాడు? 5,000కి 5,000 రిటర్న్ ఇస్తాడు. మళ్ళీ ఒక అది వచ్చినాయి కదా అని చెప్పేసి మళ్ళీ ఒక 20,000 ఆడతాం, 20,000కి మళ్ళీ 20,000 రిటర్న్. వాడు 1,00,000 ఇస్తాడు, 1,00,000కి మళ్ళీ 1,00,000 ఇస్తాం. ఇట్లా పెట్టుకుంటూ పోయేసరికి ఒక 5-10 లక్షల కాడ వాడు మొత్తం క్లీన్ బోల్డ్ చేస్తాడు. చేసిన తర్వాత ఏమవుతుంది అని అంటే, ఇక వాడు ఈ 10 లక్షలు వస్తాయి మళ్ళీ ఏమైనా కానీ అని చెప్పేసి వాడు ఇంకో 10 లక్షలు తెచ్చి పెడతాడు, ఇంకో 10 లక్షలు తెస్తాడు. అట్లా కొన్ని కోట్లలో లాస్ అయినటువంటి కుటుంబాలు ఇవాళ ఎటువంటి పరిస్థితులు అంటే దుర్భరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి. కొంతమంది తనువు చాలించారు, బలన్వరణానికి పాల్పడ్డరు, ఆత్మహత్యలు చేసుకుర్రు, పురుగుల మందు తాగిర్రు, ఉరేసుకొని చచ్చిర్రు.